లక్షలాది మందికి మన తెలుగు మ్యాట్రిమోనీ ద్వారా వివాహాలు జరిగాయి. తెలుగు వారి నంబర్ 1 చాయిస్ తెలుగు మ్యాట్రిమోనీ. భవిష్యత్తు కార్యాచరణపై దృష్టి పెట్టింది వైసీపీ. ఇవాళ మరో కీలక సమావేశం నిర్వహిస్తుంది. తాడేపల్లిలోని కార్యాలయంలో ముఖ్య నేతలతో జగన్ సమావేశమవుతున్నారు. తాజా రాజకీయ పరిణామాలు, కూటమి ప్రభుత్వంపై పోరాటం వంటి అంశాలపై చర్చించనున్నారు. ఆంధ్రప్రదేశ్ రాజకీయం రసవత్తరంగా ఉంది. కూటమి పార్టీలు వైసీపీ పోటాపోటీగా జనంలోకి వెళుతున్నాయి. ఇలాంటి సమయంలో నేడు కీలక సమావేశం నిర్వహించబోతున్నారు వైసీపీ అధినేత జగన్. 175 అసెంబ్లీ నియోజకవర్గాల ఇన్ఛార్జీలు, ఎమ్మెల్యేలతో ఆయన నేడు భేటీ అవుతున్నారు. కూటమి ప్రభుత్వంపై పోరాటం విషయంలో నేతలకు దిశానిర్దేశం చేయబోతున్నారు జగన్. గత వారం జగన్ పల్నాడు పర్యటనపై రాజకీయ దుమారం రేగింది. పర్యటన సూపర్ సక్సెస్ అయిందని, ఊహించిన దానికంటే ఎక్కువ స్పందన వచ్చిందన్నది వైసీపీ శ్రేణుల మాట. అయితే పోలీసుల ఆంక్షలను నేతలు ధిక్కరించడం, మరోవైపు కార్యకర్తలు వివాదాస్పద ఫ్లెక్సీలు ప్రదర్శించడం, కాన్వాయ్లోని వాహనం కింద పడి సింగయ్య అనే వ్యక్తి చనిపోవడం వివాదాలకు కారణమయ్యాయి. దీనిపై కేసులు నమోదయ్యాయి. ఈ కేసులో జగన్ను ఏటుగా చేర్చడంతో వ్యవహారం కొత్త టర్న్ తీసుకుంది. వైవి సుబ్బారెడ్డి, పేర్ని నాని, విడుదల రజనీపైన కేసులు నమోదు చేశారు. ఈ పరిస్థితుల్లో 175 నియోజకవర్గాలకు సంబంధించిన ముఖ్య నేతలతో ఇవాళ జగన్ సమావేశం నిర్వహిస్తుండడం హాట్ టాపిక్ అయింది. ఇటీవల వరుసగా సమావేశాలు నిర్వహిస్తూ వస్తున్నారు జగన్. ఇప్పటికే పలు దఫాలుగా వైసీపీ పీఏసీ సభ్యులు, రీజనల్ కోఆర్డినేటర్లు, జిల్లా అధ్యక్షులు, స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు ఉమ్మడి జిల్లాల ప్రాతిపదికన పార్టీ ముఖ్య నేతలతో సమావేశాలు జరిపారు. ఈ మధ్య వైసీపీ నేతల అరెస్టులు, పొదిలి, సత్తెనపల్లి పర్యటనల్లో నమోదు చేసిన కేసులు, కూటమి ప్రభుత్వ సూపర్ 6 హామీల అమలు లాంటి అంశాలు నేడు చర్చకు వచ్చే అవకాశం ఉంది. కూటమి ప్రభుత్వానికి ఏడాది పూర్తి కావడంతో ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకువెళ్లేలా నేతలను సమాయత్తం చేయనున్నారు జగన్. సమస్యలపై ప్రాంతాల వారీగా ఆందోళన నిర్వహణ, జిల్లా స్థాయిలోనూ పోరుబాటు నిర్వహించేలా కార్యాచరణ రూపొందించనున్నారు. అయితే ఇప్పటిదాకా నిర్వహించిన నిరసన కార్యక్రమాల్లో జగన్ నేరుగా పాల్గొనలేదు. ఇకపై మాత్రం నిరసన కార్యక్రమాల్లో ఆయన కూడా భాగస్వామి అవుతారు. నేటి మీటింగ్లో నేతలకు అధినేత ఏం చెప్పబోతున్నారు, కేసులపై ఆ పార్టీ నేతల స్పందన ఏంటనేది చూడాలి.